తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో తొలి విడత ప్రచారానికి నేటితో తెరపడనుంది. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రాజకీయ పార్టీల నేతలు తమ మద్దతుదారులను గెలిపించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. గ్రామాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. తొలి విడత ఓటింగ్ ఈ నెల 11న నిర్వహించనున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ప్రచారం చేసుకోవడానికి గడువుంది. మరోవైపు మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. గురువారం తొలి విడత ఓట్ల లెక్కింపు పూర్తయ్యేంత వరకు ఎన్నికలు జరిగే మండలాల్లో ఇదే పరిస్థితి ఉంటుంది. 4236 గ్రామాల్లో తొలి దశ పోలింగ్ జరగనుంది. 395 గ్రామాల్లోని సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. తొలి విడతలో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు మొత్తం 81,020 మంది బరిలో నిలిచారు. సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో 8,095 మంది ఉపసంహరించుకున్నారు. నామినేషన్లు దాఖలు కాని గ్రామాలు 5 ఉన్నాయి. మిగతా 3,836 గ్రామాల్లోని సర్పంచ్ పదవులకు 13,127 మంది పోటీ పడుతున్నారు. 9,331 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 149 వార్డుల్లో అసలు నామినేషన్లు దాఖలు కాలేదు. వార్డు సభ్యుల పదవులకు 67,893 మంది పోటీకి దిగారు. ఇక ఈ నెల 14న రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు మూడో విడత నామినేషన్ల ఉపసంహరణకు ఇవాళ తుది గడువు. ఈరోజు మూడో విడతలో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు అధికారులు. మూడో దశ ఎన్నికలకు ఈ నెల 17న పోలింగ్ జరగనుంది.